అందరూ అక్షంతలు తీసుకొని చేతితో పట్టుకొని నమస్కారం చేసుకోండి. అక్షంతలు తీసుకొని చేతితో పట్టుకొని నమస్కారం చేసుకోండి. పరమసుందరం ఏకదంతం రక్తాంతరికనయనం పరమం పవిత్రం సిద్ధివాకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుపదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం సాయినాథం తం నమామి. ఓం గణపతే నమః. ओम उपात समस्त गुरुते क्षय द्वारा श्री भट्टाचार्यर्थम अस्य श्री महागणपति देवता स्वरूप श्री सद्गुरु साई महागणाधि देवताभ्यो नमः. सरी अक्षतुल वास्तु सद्गुरु आ साई महागणाधिपतिनि नमस्कारं చేసుకోండి. ओम सुमुखाय नमः. ओम एकदंताय नमः. ओम विकटाय नमः. ओम विघ्नराजाय नमः. ओम गणाधिपते नमः. ओम धूमकेतवे नमः. ओम गणाध्यक्षाय नमः. ओम कालचंद्राय नमः. ओम गजाननाय नमः. ओम वक्रतुंडाय नमः. ओम शूर्पकर्णाय नमः. ओम हेरंबाय नमः. ओम स्कंदपूर्वजाय नमः. ओम सर्वसिद्धिप्रदायकाय नमः. ओम गम महागणाधिपते नमः. ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थागतो राज्यं समर्पयामि. श्री साईनाथ नमस्ते सूररका अवतारका पार्थिव देवस्य ममुसोच्य विवर्तय नमः. बाबा नो सुतने తీసుకొని బాగా కింద నుంచి పై దాకా స్నానం స్నానం సమర్పయామి. అరు నక్షత్రాలు తీసుకొని పట్టుకోండి. వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామనమన్మతే సర్వవర్ణ ప్రదే దేవి వాస చీతే శ్రీనిర్మితే
ब्रह्मातिहराय नमः శిరం పూజయామి. బాబా గారి శిరస్సు కట్ల చూపించేసి తలకు చూపించేసి వదిలేసేసి ఓం ప్రేమ రూపాయ నమః సర్వాణి అంగాని పూజయామి. బాబా గారి పాదాలు తల వరకు తల నుంచి పాదాల వరకు చూపించేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరూ కొంచెం అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకొని ఒక్కొక్క అక్షంత వేస్తే సరిపోతుంది నామానికి. ఒక అక్షంతలు అయిపోతే నమస్కారం చేసుకుంటూ బాగా నాకంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో మీకు అక్షంతలు ఎవరికైనా అయిపోయినట్లయితే ఈ నామం చెప్పుకొని బాబా తాకి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. బాబా గారికి అక్షంతల పూజ జరుగుతుంది. ఇక్కడ బాబా గారి నేను నామం చెప్పినప్పుడు మీరు శ్రీ సాయినాథాయ నమః అని అన్నట్టు సరిపోతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః లక్ష్మీనారాయణ నమః లక్ష్మీనారాయణ నమః శ్రీ సాయినాథాయ నమః అని అక్షంతలు వేసేసేయండి. నేను అందరికీ నామాలు తిరగపోవచ్చు కనుక మీరు శ్రీ సాయినాథాయ నమః అని ప్రతి నామానికి శ్రీ సాయినాథాయ నమః అని అక్షంతలు వేసేసేయండి. నేను మామూలుగా నామం చెప్తూ ఉంటాను. నేను నామం చెప్పిన వెంటనే శ్రీ సాయినాథాయ నమః అని మీరు అక్షంతలు వేసేసేసేయండి. కృష్ణరాజమార్జాది రూపాయ నమః శ్రీ సాయినాథాయ నమః. ఓం శేషసాయినే నమః శ్రీ సాయినాథాయ నమః. ఓం గోదావరి శ్రీనివాసే నమః శ్రీ సాయినాథాయ నమః. ఓం భక్త హృదయాలయాయ నమః శ్రీ సాయినాథాయ నమః. ఓం సర్వద్వాసే ఓం కాలాయ నమః ఓం కాలకాలాయ నమః. ఓం గంధర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్చాయ నమః. ఓం మజ్జామహేశ్వరాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తావన సమృద్ధాయ నమః. ఓం భక్తాయ ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధనమాన్మయప్రదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం పుత్రమిత్రకలత్రమృదాయ నమః. ఓం యోగక్షేమమహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవే నమః. ఓం ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం మంత్రియామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం శ్రీ నిత్యానందాయ నమః. ఓం శ్రీ పరమసుఖదాయ నమః. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ భక్తపరాధీనాయ నమః. ఓం శ్రీ భక్తానుగ్రహకారకాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తి శక్తిప్రదాయ నమః. ఓం శ్రీ జ్ఞానవైరాగ్యప్రదాయ నమః. ఓం శ్రీ ప్రేమప్రదాయ నమః. ఓం సంశయ పాపకర్మాసనాక్షేకరాయ నమః. ఓం హృదయగ్రంథిభేదకాయ నమః. ఓం శ్రీ కర్మధ్వంసినే నమః. ఓం సుఖస్థితాయ నమః. ఓం శ్రీ గుణాతీతగుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణగుణాయ నమః. ఓం అమృత పరక్రమాయ నమః. ఓం శ్రీ జైనే నమః. ఓం శ్రీ దుర్దర్శాక్షోభ్యాయ నమః. ఓం అపరాయుధాయ నమః. ఓం శ్రీ త్రిలోక్య షట్వికాత్మకతయ నమః. ఓం అశక్యరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయ నమః. ఓం శ్రీ స్వరూప సుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూపాయ సుమూర్తయ నమః. ఓం అరూపావ్యక్తాయ నమః. ఓం శ్రీ అచింత్యాయ నమః. ఓం శ్రీ సూక్ష్మాయ నమః. ఓం శ్రీ అకర్మానిక కర్మ సుకర్మణే
श्री पुण्यश्रवण कीर्तनाय नमः। ओम श्री तीर्थाय नमः। ओम श्री वासुदेवाय नमः। ओम सदामते नमः। ओम सत्परायणाय नमः। ओम श्री लोकनाथाय नमः। ओम श्री पावनानकाय नमः। ओम श्री अमृतांशुवे नमः। ओम श्री भास्कर प्रभाय नमः। ओम ब्रह्मचर्यादि तपश्चर्यादि शूरताय नमः। ओम सच्चिदानंद परायणाय नमः। ओम सिद्धेश्वराय नमः। ओम सिद्ध संकल्पाय नमः। साईनाथ देवताभ्यो नमः। దీపాన్ని దర్శయామి। ఇక్కడ బాబావారి అక్కడ తీసుకుంటే దానికి నమస్కారం చేసుకోండి। ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి। దీపానికి పన్నీరు చూపించి వదిలేసేసి ఒక అరటి పండు కానీ ఏదో ఒక పండు కానీ ఒకసారి కూడా దాన్ని తాగడానికి ప్రయత్నం చేయలేదు। అది సద్గురుల యొక్క యోగ శక్తి। ఆ తర్వాత బాబాగారు ఆ ప్లేట్లను తిరిగి తానే మన లోపలికి మింగేసేసి యథావిధిగా ద్వారకామాయంలో వెళ్ళిపోవడం జరిగింది। ఈ విధంగా బాబాగారు అనేక యోగాలు చేయడం జరుగుతూ ఉండేది। చాలా ఆందోళన పడ్డాడు। ఆ సమయంలో శంకర గణపతి పేరుతో ఒక ఆగంతుకుడు ఆ రైలులో పరిచయం చేసుకుని అతనిని అనుసరించి నాసిక్లో అన్ని పనులు దగ్గరను జరిపించాడు। అతని చిరునామాను నాజ్ఞకి ఇచ్చి వెళ్ళాడు। నాజినే గృహం చేరి ఆ శంకర గొప్ప నిదర్శనం। భక్తులకు సహాయం కావాలని కనిపిస్తే ఎల్లవేళలా కూడా బాబా గారు మనకు దగ్గరలోనే ఉండి ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూనే ఉంటారు। ఎవరైతే బాబాపై పరిపూర్ణమైన భారం వేసి అతనిదే బాబాదే భారం అని చెప్పి ఎవరైతే బాబాని మనస్ఫూర్తిగా వెడుతారో వారి యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ధైర్యంతో బాబా గారు నిర్వర్తించి వారిని చివరికి కూడా గమ్యం చేరుస్తారనేది ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాం। లేఖ యొక్క చిన్న కుమార్తె ప్రేమబాయి 4 సంవత్సరాల వయసున జ్వరంతో బాధపడింది। అస్థిపంజరంగా బుక్ ఉంది, అన్నదానం బుక్ అని ఉంది, దానికి వస్తున్నాను రాసిన దగ్గర నుంచి। కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టేసేసుకోండి, ఇక్కడే కొట్టేసుకోండి, పర్వాలేదు ఆయన పని కాదు, ఇక్కడే అంటే పని కాదు, ఇక్కడే దయచేసి గమనించండి, అక్కడే ఏం జరగలేదు చేసాం ఎవరైనా ఇంటికాడ ఎవరున్నామన్నారు 11 దాకా, 9 అలా రావద్దు। అందరూ కూడా మీ దగ్గర